సో పెండింగ్ సమస్యలపై ఉద్యోగస్తులు అయితే ప్రభుత్వం మీద ప్రత్యక్ష కార్యాచరణ పూనుకున్నారు. సో ప్రస్తుతం నేను హైదరాబాద్ కలెక్టరేట్లో ఉన్నాను. చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన చెప్తున్నారు. ఏదైతే పెండింగ్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, దానికి సంబంధించి ప్రభుత్వం వచ్చిన 6 నెలలలోపు కంప్లీట్ చేస్తా అని చెప్పేసి పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బట్ దాదాపు 3 ఏళ్ళు దగ్గరికి వస్తుంది ప్రభుత్వం సంబంధించి అధికారంలోకి వచ్చి. బట్ ఇప్పటి వరకు మా పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి, ఒక్క సమస్య కూడా పరిష్కరించట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సో మనతో మాట్లాడడానికి కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు. అన్న కొద్దిగా నీటిలోకి రండి. ఏంది అసలు ప్రధాన సమస్యలు ఏంటి, ఏం చెప్తారు? ప్రధాన సమస్యలు అంటే ఉద్యోగులకు అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నాం. ఒక సమస్య అంటూ కాదు, ప్రజలకు సంబంధించినప్పుడు ప్రజలకు మధ్యన ప్రభుత్వానికి మధ్యన అనుసంధానకర్తగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలను ప్రజలకు చేరవేసే విధంగా నిరంతరము పని ఒత్తిడి ఉన్నా కానీ మేము ప్రభుత్వాలకు సహకరిస్తున్నాం. ఏ ప్రభుత్వమైనా రావచ్చు పోవచ్చు, ఇది మాత్రం పక్కా. ఎందుకంటే ఉద్యోగులకు ఈనాడు మార్కెట్ వాల్యూ చూస్తే ధరలన్నీ ఆకాశాన్ని అంటున్నాయి. మరి ఉన్న పిఆర్సీ 5 డిఏలు ఇవన్నీ ఇవ్వాలి, పిఆర్సీ ఇవ్వాలి, ఇప్పటి వరకు ఇవ్వలేదు. కానీ రేపు ఇప్పుడు సెన్సెస్ కానివ్వండి, ఎలక్షన్స్ నామినేషన్ కానివ్వండి, ఎలక్షన్స్ కానివ్వండి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులే కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి కూడా అనేకమైన కష్టాలు శ్రమ ఓర్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే ఉద్యోగులనే విస్మరిస్తున్నారు. ఉద్యోగులకు వచ్చే హక్కు, న్యాయమైన హక్కులను పిఆర్సీ డిఏలు అన్నీ ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటే ప్రభుత్వాలు మొత్తం ఉద్యోగులను అంటే సౌతి ప్రేమగా లాగా చూస్తున్నాయి. ఒక బానిస బతుకులాగా పని చేయించుకునే విధానంకే ముందుస్తున్నాయి. కానీ వాళ్ళకు వచ్చే ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ కార్డ్స్ కానివ్వండి, ఎటువంటి ప్రభుత్వం ఉద్యోగం అంటే అదే ఎమ్మెల్యేలు ఎంపీలు 2 సార్లు ఎమ్మెల్యే అయితే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఒక పెన్షన్, 2 సార్లు ఎమ్మెల్యే అయితే 2వ పెన్షన్, 2 సార్లు ఎంపీ అయితే 3వ పెన్షన్. ఈ విధంగా వాళ్ళు పెన్షన్ మాత్రం వాళ్ళ ఎన్హాన్స్ మాత్రం చేసుకుంటూ పోయినారు చట్టాలలో. మరి ఉద్యోగులకు మాత్రం ఎటువంటి ప్రభుత్వ చట్టాలు ఉన్నా కానీ విస్మరించి ఉద్యోగులకు ఎటువంటి న్యాయం చేస్తలేరు. ఇది మాత్రం ఉద్యోగుల యొక్క ప్రభుత్వాలు ఏర్పడాలంటే ఉద్యోగుల యొక్క శ్రమ బాగుంటుంది. ఉద్యోగులు ఒక ఎంప్లాయీ వెనుక 100 ఓట్లు ఉంటాయి ఒక ఎంప్లాయీ వెనుక. ఎందుకంటే కుటుంబం ఉంటుంది, కుటుంబం బంధువులు ఉంటారు. మరి మమ్మల్ని ప్రభుత్వాలు గతంలో ప్రభుత్వాలు ఉద్యోగుల వల్లనే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ప్రభుత్వాలు కూలిపోయినాయి. కానీ ఇప్పటికి మాత్రం మార్పు కోరుకున్నాం. మార్పు కోరుకుంటే మార్పులో మళ్ళీ మార్పు కోరుకునే సమయం ఆసన్నమైంది. మరి ఎందుకు ఇటువంటి ప్రయారిటీ మరి ప్రభుత్వాలు ఇస్తున్నాయో మాకు తెలుసు. ఉద్యోగులు అంటే ప్రజలంటేనేమో సంక్షేమ పథకాలు అడగకున్నాయిగా పిలిచి ఇస్తున్నారు. కానీ ఉద్యోగులు శ్రమ చేయించుకొని కష్టం చేయించుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాలకు మంచి పేరు తెచ్చే విధంగా ఉద్యోగులు నిరంతరం కష్టపడితే ఒక ఉద్యోగి రిక్రూట్మెంట్ లేక ఒక వ్యక్తి 10 ఇష్యూలు 10 సబ్జెక్టులు చూస్తున్నాడు ఒక వ్యక్తి. అలా విధంగా పని చేస్తున్నాం. పని చేయకుండా కలెక్టరేట్లలో కానీ డిపార్ట్మెంట్లలో కానివ్వండి ఒక 5గురు చేసే పనిని ఒక ఎంప్లాయే చేస్తున్నాడు. ఎందుకంటే రిక్రూట్మెంట్ లేదు. ఒక్కొక్కరికి 4-5 ఇన్ఛార్జీలు ఇచ్చి కూడా పని చేయించుకుంటారు వేరు డిపార్ట్మెంట్లో. అందుకనే ఉద్యోగులకు బలమైన న్యాయము మేము తెలంగాణ వచ్చిన తర్వాత 2 గంటలు ఎక్స్ట్రా పని చేస్తామని చెప్పేసి అందుకే చేయించుకుంటుంది కావచ్చు మరి గవర్నమెంట్. చేయించుకోండి, మేము చేస్తానికి ఉన్నాం, అయినా చేయడానికి ఉన్నాం, ఇప్పటికి కూడా చేస్తున్నాం. 3 వర్కులు చేస్తున్నాం. సెన్సెస్ చేస్తున్నామా, ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నామా, డిపార్ట్మెంట్ డ్యూటీ చేస్తున్నామా, డిపార్ట్మెంట్లో 4 సబ్జెక్టులు చూస్తున్నామా. ప్రభుత్వం ఏది ఇస్తే ఆర్డర్ చేయడానికి ముందుకెళ్తున్నాం, ఎక్కడ వెనక తగ్గుతలేం. కానీ మన నిర్మాణం చేసుకోవాలి, మన తెలంగాణ నిర్మాణం చేసుకొని ఉద్యోగంతో ప్రతి ఎంప్లాయీ 5 సబ్జెక్టులు చూసుకుంటూ మళ్ళీ ప్రభుత్వ సర్వీస్ మోటివ్లో కూడా ఏ పని ఇస్తే ఆ పని తూచా తప్పకుండా మరి పని చేస్తున్నాం. ఉద్యోగులకు ఇలా పిఆర్సీ లేదు, హెల్త్ కార్డు లేదు, మరి ఏది లేదు. కానీ వాళ్ళ ఎంపీలకు ఎమ్మెల్యేలకు మాత్రం ఎన్ని కావాలన్నీ చట్టసభలలో చేసుకొని వాళ్ళు మాత్రం రాజభోగాలు అనుభవిస్తుండ్రు. మేము ప్రజాసేవ చేస్తున్నాం, 5 ఏళ్ళు ప్రజాసేవ చేస్తున్నాం అంటాడు. మేము 30-40 ఏళ్ళు మరి ప్రభుత్వంలో సర్వీస్ చేస్తున్నాం, ప్రజల కోసమే సర్వీస్ చేస్తున్నాం. పెన్షన్ లేదు ఇప్పటి వరకు, కొత్త రిక్రూట్మెంట్ వాళ్ళకు పెన్షన్ లేదు, ఓపీఎస్ లేదు. మరి కంట్రిబ్యూషన్ పెన్షన్ ఎవరు ఇచ్చారు, చట్టం ఉందా? కానీ మరి ఓపీఎస్ కావాలని మేము కోరుకుంటున్నాం తప్పనిసరిగా. ఏ దానికైనా మేము ప్రభుత్వంలో ముందుండి పనిచేస్తాం, పార్టీలకు అతీతంగా చేస్తాం, సంఘాలకు అతీతంగా చేస్తాం. ఉద్యోగులను ప్రభుత్వాలను నమ్ముకొని పనిచేస్తున్నాం. వారిని నమ్ముకొని ఏ ప్రభుత్వం వచ్చి ఆ పత్తు చెప్పినట్టు విని నిరంతరం ప్రభుత్వాలకు మంచి పేరు తెస్తున్నాం. కాబట్టి మాకు న్యాయమైన కోరిక పిఆర్సీ, హెల్త్ కార్డ్సు, మరి
ప్రజల ఇంత చేస్తుంటే ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని ఇంత లైట్గా ఎందుకు తీసుకుంటుంది మరి? మరి ఎందుకంటే మేము కూడా చూపిస్తున్నాం, 6 నెలలు మొన్న చూపించినాం, ఆ ప్రభుత్వాన్ని కూడా చెప్పినాం తెలంగాణ అంటే ఎక్కడ నువ్వు తెలంగాణ పోయి శ్మశాన తెలంగాణ అయిన పరిస్థితి తెచ్చి గతంలో ప్రభుత్వాలు. మరి ఈ ప్రభుత్వం కూడా మేము వచ్చినాం, మేము మార్పు చేస్తాం, మరి మేనిఫెస్టోలో కూడా ఉద్యోగులే మాకు మార్పు, రిక్రూట్మెంట్ చేస్తాం, మరి అన్ఎంప్లాయ్మెంట్ మీద రిక్రూట్మెంట్ చేస్తాము, ఉద్యోగులకు సరైన సౌకర్యాలు కల్పిస్తామని మేనిఫెస్టో పెట్టినాం. ఆ మేనిఫెస్టో ఎక్కడ పోయిందో చెత్తగుండెలో పడ్డదేమో తెలియదు. కానీ ఇప్పటి వరకు ఉద్యోగుల పైన సమస్యల పైన ప్రభుత్వాలు ఇంకా స్పందిస్తలేవు. మేము ఏం చేయం, మేము ఏం చేయం, ఏం చేయము, న్యాయమైన కోరిక కోసం ఏం చేయం. రేపు చూస్తాము ఒకదానికో. మేము గ్రంథాలయ సంస్థకు అయితే మేము గత 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా అన్ని ప్రభుత్వాలను మేము కొట్లాడి ఇప్పటి వరకు మాకు జీతాలు గ్రాంట్ నేడుతో వస్తున్నాయి. 3 నెలలకోసారి, 6 నెలలకోసారి, సంవత్సరానికి ఒకసారి జీతాలు వస్తాయి. ఇప్పటివరకు అవుట్ సోర్సింగ్ వల్ల కూడా జిల్లా గ్రంథాలయ సంస్థలో ఇప్పుడు 3 నెలలు అయింది జీతాలు లేక. ఎక్కడ లేక ఎట్లా బతకాలి, ఎట్లా సర్వీస్ ఇవ్వాలి? ఇప్పుడు 5 నెలలు కావస్తుంది మినిమం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు. నిన్న మా పరిషత్ గారు పుణ్యాన నిన్న కాంటింజెంట్ పిల్లలు, లైబ్రరీస్ మెయింటైన్ చేసే పిల్లలు 33 జిల్లాలలో లైబ్రరీ, మేము ఐఏఎస్లను ఐపీఎస్లను ప్రభుత్వానికి ఉన్నత విద్యావంతులను తయారు చేసి మేము ప్రభుత్వానికి అందిస్తుంటే లైబ్రరీ డిపార్ట్మెంట్ను మొత్తం చిన్న చూపు చూసే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. మొత్తానికి మేము కష్టపడి మేధావి వర్గాన్ని, ఐఏఎస్లను ఐపీఎస్లను మంచి గ్రూప్ 1 గ్రూప్ 2 కానిస్టేబుల్ ఎస్ఐలను అన్నీ ఇచ్చి ప్రభుత్వానికి అందిస్తుంటే మా డిపార్ట్మెంట్ మాత్రం ఇప్పటి వరకు 40 ఏళ్ళ నుంచి ఇప్పుడు మాకు చిన్న చూపు ఉంది. ఇప్పటివరకు రిక్రూట్మెంట్ లేదు. 1000 పోస్టులు ఉన్నా ఇప్పటివరకు ఒక్కొక్కరికి 4-5 లైబ్రరీస్ మెయింటైన్ చేస్తారు. 33 జిల్లాల్లో 4 ఒక లైబ్రరీని 4 లైబ్రరీ మెయింటైన్ చేస్తారు, 5 లైబ్రరీ మెయింటైన్ చేస్తారు. డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీ 5 జిల్లాలు 3 జిల్లాలు చూస్తున్నాడు. ఎంతకని మేము కూడా మనుషులమే కదా, మాకు కుటుంబం ఉంది, ఫ్యామిలీ ఉంది. మేము కూడా అనేకమైన సాధక బాధకాలను కానీ ప్రభుత్వాలు పట్టించుకోకుండా గతంలో మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదు ఉద్యోగుల తరపున తెలియజేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.